హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? మా ఊర్లో అయితే వారాలు పండగలు జరుగుతున్నాయి. మేమందరం కూడా వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళాము. నేను మొక్కుకున్నాను. సో వారం చేసి మొక్కుకున్న వాళ్ళ ఇంటి ఎదురు ఇలా తోరణం కట్టి బోనం అయితే ఎత్తుతారు. బోనాలు రెడీ చేయడానికి గుడి నుంచి సంబంధించిన వాళ్ళే వచ్చి మార్నింగ్ ఇలా కుండలకి మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకొని పూజ చేసి పూజ గది దగ్గర ఉంచేస్తారు. ఈవినింగ్ మళ్ళీ 4:30, 5 ఆ టైంలో ఆ బోనం అనేది ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళు ఎత్తుకొని ఊరంతా కూడా తిరిగి తల్లి గుడి దగ్గరికి వెళ్ళి 3 సార్లు గుడి చుట్టూ తిరిగి ఆ తల్లికి సమర్పించుకుంటారు. ఇంకా ఏవైతే మొక్కుకుంటారో ఏటలేసేవాళ్ళు వేటలని, చీర చూపించేవాళ్ళు చీరలని, ఇలా కొన్ని ఉంటాయి కదా, మీకు ఐడియా ఉంటుంది. మా సైడ్ అయితే ఆషాఢ మాసంలో చేస్తారు. హైదరాబాద్లో కూడా ఆషాఢ మాసంలో బోనాల పండుగ జరుగుతుంది కదండి, కొంచెం అలాగే ఉంటుంది. కానీ శ్రీకాకుళం సైడ్ అంతా కూడా వారాలు అంటారు. మాకు ఆషాఢంలో జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు ఇంటి నుంచి ఇలాగా బోనం అనేది తీసుకువెళ్తారు. మా ఫ్యామిలీ అందరూ కూడా బోనం అనేది ఎత్తుకున్నారు. చాలా బాగా జరిగిందండి. ఎలా జరుగుతుంది ఏంటి మా ఊర్లో అని మీకు చూపిద్దామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నాకు తెలిసిన వరకు అయితే చెప్పాను. మీకు ఏమైనా తెలుసుంటే నాతో కామెంట్ చేసుకోండి. మా ఊర్లో అయితే ఇలాగే చేస్తారు. మార్నింగ్ అంతా ఇలా పూజ గది దగ్గర ఉంచి ఆఫ్టర్నూన్ ఇలాగా దండకం అంటారు కదా, అది చదివి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఇలాగ బోనం అనేది ఎత్తుకుంటారు. ఇదంతా మార్నింగ్ పూజ. ఈవినింగ్ పూజ మొత్తం కూడా పెట్టాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుందాము. మా ఊరి గ్రామ దేవత వచ్చి కసివమ్మ తల్లి. ఆమెకే నేను బోనం మొక్కుకున్నాను. ఆ మొక్కు ఈ ఇయర్ తీర్చుకున్నాను అన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఫుల్ వీడియో మొత్తం చూడండి. మొత్తం ఎలా చేసాం ఏంటి కూడా తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకా బోనం అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయింది. వీడియో అయితే చూసేయండి. ఇంకా గుడి దగ్గరకు వచ్చి బోనం సమర్పించుకొని నేను అనుకున్న మొక్కంతా తీర్చుకున్నా. గుడి డెకరేషన్ చూసారు ఎలా చేశారో. అట్టిపళ్ళు గెల మొక్కుకున్న వాళ్ళు ఇలా కడతారండి. అమ్మవారి చెట్టు ఉంటుంది గుడిలో, అమ్మవారి చెట్టుకి కూడా బయట కడతారు. ఈ మా గ్రామ దేవత కసివమ్మ తల్లి. దండకం అయితే చదువుతున్నారు. హారతి ఇచ్చేసిన తర్వాత ఏటలు వేస్తారు. ఇంకా పండగ అయితే అయిపోయినట్టే. మొత్తం అయ్యేసరికి 7:30 అయ్యిందండి. ఎవ్రీ ఇయర్ కూడా ఆషాఢ మాసంలో గ్రామదేవత పూజ అనేది ఇలాగే చేసుకుంటాము. అమ్మవారి పేరు వచ్చి కసివమ్మ తల్లి. ఊర్లో పండగ ఎలా చేశానో చూపించాను నాకు తెలిసిన వరకు. మీకు ఎలా అనిపించింది? మా ఊరు పండగ నచ్చిందా? ఎలా ఉందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఫుల్ వీడియో చూశారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.